రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్డే వేడుకలు చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 6 ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడైన పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. 2 లక్షలు విలువ చేసేటటువంటి డ్రగ్స్ తో పాటు మద్యం కూడా పట్టుబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో 50 లక్షలు విలువ చేసేటటువంటి 3 కార్లను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 ఐటీ అధికారులు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ నెలకొటికి పైన కేసు అయితే నమోదు చేసినటువంటి అధికారులు అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి రైట్ నౌ పూర్తిగా దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఐటీ ఉద్యోగుల్లో ఇందులో పాల్గొన్నటువంటి ఐటీ ఉద్యోగులను ఒక్కొక్కటిగా అయితే ప్రస్తుతం విచారించడం అయితే జరుగుతుంది. బర్త్డే పార్టీ పేరుతో ఒక ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. అయితే అందులో డ్రగ్స్ ను ఖరీదైనటువంటి మద్యం బాటిల్స్ ఏదైతే అవి కూడా పట్టుబడంతో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగారు. అభిజిత్ బెనర్జీ అనేటటువంటి వ్యక్తి తన బర్త్డే సందర్భంగా ఒక ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. చేవెళ్ల ప్రాంతంలో సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకున్నారు. డెల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 6 ఐటీ ఉద్యోగులు బర్త్డే పేరుతో దావత్ కోసము ఫామ్ హౌస్ అయితే రావచ్చారు. అయితే ఖరీదైనటువంటి మద్యంతో పాటు 0.5 గ్రాముల 50 గ్రాముల ఎల్ఎస్డి బ్లాస్ట్, అదేవిధంగా 20 గ్రాముల హరీష్, అదేవిధంగా 5 ఖరీదైనటువంటి మద్యం బాటిల్తో డ్రగ్స్ తీసుకుంటూ ప్రస్తుతం పట్టుబట్టడం అయితే జరిగింది. ఈ సమాచారంతో అందుకున్నటువంటి ఎస్టీఎఫ్ బీటీం ఎవరైతున్నారో సిఏ భిక్షపతి, అదేవిధంగా ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి ఫామ్ హౌస్ మీద అయితే దాడి చేశారు. అయితే ఈ దాడిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అందరినీ డ్రగ్స్ కిట్ పరీక్ష నిర్వహించగా అందులో కొందరికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వీరిని పూర్తిగా కూడా వీరు వినియోగిస్తున్నటువంటి 50 లక్షలకు పైగా విలువ ఉండే 3 కార్లను కూడా 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం అయితే చేస్తున్నారు. అభిజిత్ బెనర్జీ, సింపుల్, ప్రతాప్ గోయల్, బస్వంత్, దినేష్ వ్యక్తులతో పాటు ఫామ్ హౌస్ యజమాని కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వీరందరినీ చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం అప్పగించడం జరిగింది. ప్రధానంగా డ్రగ్స్ పార్టీని ఫామ్ హౌస్ లో విఫలం చేసినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, దీనికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తిగా కూడా ఎలా జరిగింది, ఫామ్ హౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే దానికి సంబంధించి విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు. LPG 995109 988